ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అయాచితం శ్రీధర్ గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక్కడ నిన్న బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ బృందం అంతా కలిసి నిన్న మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 87 పిల్లర్లతో 1.6 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మేడిగడ్డ బ్యారేజ్ కిలోమీటర్న్నర కంటే ఇంకొక 100 మీటర్లు ఎక్కువే. సో దాంట్లో 83 పిల్లర్లలో కేవలం కుంగింది ఒక 3 పిల్లర్లు మాత్రమే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని రిపేర్ చేయకుండా కేవలం గత ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తోంది, రైతులతో రాజకీయాలు చేస్తుంది, రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ నిన్న అక్కడ ధ్వజమెత్తింది. అక్కడ మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి గారు. సో దాంతోపాటుగా రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించొద్దు, ఖచ్చితంగా వెంటనే మరమ్మతులు చేసే అవకాశం ఉంది కాబట్టి మరమ్మతులు చేయండి, రైతులకు నీళ్లు అందించండి అంటూ డిమాండ్ చేశారు. బాలరాజు గారు, సో నిన్న మీరు కూడా వెళ్ళారు ఆ బృందంలో, మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు మీరు కూడా వెళ్ళారు. సో అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి, మీకు ఏం కనిపించింది ఎగ్జాక్ట్గా? రాజేష్ గారు, ముందుగా మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానల్ ఉన్న పెద్దలు అచ్యుతం శ్రీధర్ గారికి నమస్కారం సార్. ప్రధానంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో నిన్న ఏదైతే మేడిగడ్డ సందర్శన ఏదైతే జరిగిందో, ఇవాళ అందరూ ఎమ్మెల్యేలు, అందరూ ఎంపీలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలతో పాటుగా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీలో ముఖ్య నాయకత్వం అంతా కూడా అక్కడికి సందర్శనకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇవాళ కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్ట్ని కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ నిపుణులు కావచ్చు, అదేవిధంగా ఇంజనీర్లు కావచ్చు, అదేవిధంగా అనేక రకాల సుమారు 13 అనుమతులు తీసుకొని, సిడబ్ల్యూసి అనుమతులు తీసుకొని, మరి అలా తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు నీరు అందించాలనే ఆలోచనతోటి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే జరిగిందో, ఆ ప్రాజెక్ట్ డిజైన్ జరిగిందో, ఆ ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి సాయం చేయాలనే ఆలోచన ఏదైతే జరిగిందో, ఆ ఆలోచనని ఇవాళ అబాస్ పాలు చేయాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాలని ఇలా తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రైతాంగానికి వినిపించాల్సిన ఆలోచనతోటి మేడిగడ్డ చలో మేడిగడ్డ యాత్రను చేపట్టడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ సార్. ఇవాళ మేము హైదరాబాద్ తెలంగాణ భవన్ నుంచి సుమారు 8:30కు స్టార్ట్ అయితే మేము అక్కడ చేరుకునే జనాలు ఎక్కడ కూడా, అంటే మనము ఏదైతే బేగంపేట నుంచి మొదలు పెడితే ఉప్పల్ చౌరస్తా నుంచి గట్కేసర్, మేడిపల్లి, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా మేము ఏదైతే సుమారు 270 కిలోమీటర్ల మా యాత్రలో అనేక మంది రైతులు, ప్రజలు, అదేవిధంగా కార్యకర్తలు, ఆ సామాన్య ప్రజలందరూ కూడా ఎదురొచ్చి, ఏంది ఇవాళ మొత్తం ఎండాకాలం వచ్చింది, కనీసం పంటలు ఎండిపోతా ఉన్నాయి, కరెంటు సరిగ్గా రావట్లేదు, మరి మీరు దీని మీద పోరాడాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం చెప్తూ వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని మా పార్టీ కేటీఆర్ గారికి, మా ఎమ్మెల్యేల బృందానికి, అదేవిధంగా పార్టీ బృందానికి వినిపించడం జరిగింది. రాజేష్ గారు, అక్కడికి వెళ్ళి చూసాం. ఎగ్జాక్ట్లీ మేము ఆ 270 కిలోమీటర్ల ఏదైతే యాత్ర సాగిందో, ఆ యాత్రలో అనేక అనుభవాలు, ప్రజల నుంచి అనేక రకాల విజ్ఞప్తులు, అదేవిధంగా పరకాలలో మరి ఒక సిఐగా ఉన్నటువంటి వ్యక్తి మొత్తం కూడా పెద్ద ఎత్తున కార్యకర్తల మీద దాడి చేసి వాళ్ళే కేసులు పెడితే దాన్ని కూడా పరామర్శించడం జరిగింది మా పార్టీ వర్గ కేటీఆర్ గారు. ఆ విధంగా సాగిన యాత్రలో మేడిగడ్డ దగ్గర పోయి చూశాం సార్. మేడిగడ్డ సంబంధించిన బ్యారేజ్ ఎత్తుతో ఒక అద్భుతంగా ఉంది సార్. ప్రజలకు ఇంత గొప్ప ప్రాజెక్ట్ ని కేసీఆర్ గారి నాయకత్వంలో 3 సంవత్సరాల కాలంలో అందించడం అంటే చాలా అబ్బురపరిచేటువంటి ఇంజనీర్లకు మీరు కృతజ్ఞతలు చెప్పాలి సార్. అదేవిధంగా నిపుణులకు కృతజ్ఞతలు చెప్పాలి సార్. రాజకీయ నాయకత్వానికి కృతజ్ఞతలు చెప్పాలి సార్. అంత అద్భుతమైన ప్రాజెక్ట్ అంటే సార్, ఒక కిలోమీటర్ మీద 700 మీటర్లు ఉంది సార్. అంటే 1.7 కిలోమీటర్ ఉంది సార్ ఆ బ్యారేజ్ యొక్క పొడవు. టోటల్ 86 పిల్లర్లు ఉన్నాయి సార్. 86 పిల్లర్లో టోటల్ గా ఒక 3 పిల్లర్లు సార్, ఏదైతే 3 పిల్లర్లు కొంత క్రాక్ వచ్చింది సార్. ఆ క్రాక్ సంబంధించి కూడా సార్, అది కూడా చివర ఉంది సార్, మహారాష్ట్ర బార్డర్ చివరన ఉన్నటువంటి పిల్లర్లో వచ్చింది సార్. ఇవాళ ఈ ప్రభుత్వం, ఇవాళ నిన్న ఉత్తమ్ కుమార్ గారు చెప్పారు, చాలా సంతోషం. వారు కూడా ఏంటంటే అక్కడ అప్పటికప్పుడు మరమ్మతులు చేసి కొన్ని చర్యలు తీసుకొని నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉన్నట్టే ఉంది అక్కడ పరిస్థితి. అంటే కేవలం మీరు ఆ మహారాష్ట్ర బార్డర్ నుంచి 3 పిల్లర్లు అంటున్నారు, అంటే వాటిని కొంచెం రిపేర్ చేసి నీళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉంది అనేది 100% సార్. 50 మీటర్లు మాత్రమే ఉంది సార్ క్రాక్ వచ్చిన పిల్లర్లు, 50 మీటర్లు మాత్రమే. అది కూడా మహారాష్ట్ర బార్డర్ లో ఉన్న పిల్లర్ సార్. అడ్డు కూడా కట్టేసుకొని నీటిని డైవర్ట్ చేసుకుంటే రైతాంగానికి నీరిచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మాతో పాటుగా వచ్చేటువంటి ఇరిగేషన్ నిపుణులు వెంకటేశం గారు,
అదేవిధంగా వి ప్రకాష్ గారు, దామోదర్ రెడ్డి గారు సార్, గతంలో వాళ్ళు అనేక రకాల హోదాల్లో పనిచేశారు సార్ వాళ్ళు ఆ ఇంజనీర్లుగా. వారు చెప్పడం జరిగింది, వారు వివరించడం జరిగింది ప్రెస్ మీడియాకు. వారితో మాట్లాడించిన తర్వాతనే పార్టీ వరకు పెట్టి కేటీఆర్ గారు, మా మాజీ మంత్రులు హరీష్ రావు గారు, మిగతా కడియం శ్రీహరి గారు, వీరందరూ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్. ఇరిగేషన్ నిపుణులు చెప్పింది ఏంటంటే ఇవాళ పంతాలకు పోకుండా ప్రజల బాగోగులు చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ఇరిగేషన్ నిపుణులు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ రోజు ఎందుకు రీడిజైన్ చేసినాము, ఏ ప్రయోజనాల కోసం రీడిజైన్ చేసినాం, రైతాంగ ప్రయోజనాలు రీడిజైన్ చేయడం ద్వారా ఎంతవరకు లభ్యం పొందనేటువంటి అన్ని అంశాలను మేధోమథనం చేసిన తర్వాతకి మాత్రమే కాళేశ్వరంలో మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలతో పాటుగా సుమారు సంఖ్యలో చాలా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తా ఉన్నారు సార్. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డే కాదు, ఆ మేడిగడ్డలో అనేక రకాల ప్రాజెక్టుల సముదాయం ఉంది, అవుట్లెట్స్ లో సముదాయం ఉంది అనే అంశాన్ని స్పష్టంగా మా పార్టీ వరకు పెట్టి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది సార్. టోటల్ గా సార్ 7 లింకులు సార్, 28 ప్యాకేజీలు సార్, 203 కిలోమీటర్ల సొరంగాల కాలువలు సార్, 1531 కిలోమీటర్ల కాలువలు సార్, 141 టీఎంసీ నిల్వ చేసే రిజర్వాయర్లు సార్. ఒక మలన్న సాగర్ లోనే 50 టీఎంసీ రిజర్వాయర్లు నిల్వ ఉంటాయి సార్. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో సార్, ఈ రాష్ట్రంలో కూడా అనేక ప్రాజెక్టులు కట్టింది సార్. 3 టీఎంసీలు 2 టీఎంసీలు నిల్వ చేసే ప్రాజెక్టులు కడితే సార్, ఇవాళ నాగార్జున సాగర్ సంబంధించినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కట్టింది సార్. 1955లో వాళ్ళు శంకుస్థాపన చేస్తే సార్ 1967లో పూర్తయింది సార్. అంటే 12 సంవత్సరాలు పట్టింది సార్. శ్రీరామ్ సాగర్ సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కట్టింది సార్. 1964లో శంకుస్థాపన చేసింది సార్. 1978లో పూర్తి చేసింది సార్. 14 సంవత్సరాలు పట్టింది సార్. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం తెలంగాణలో 2016లో ప్రారంభిస్తే 2019లో 3 సంవత్సరాలు పూర్తి చేసినాం సార్. భక్త రామదాసు ప్రాజెక్టు సార్ 2016లో ప్రారంభిస్తే బాలరాజు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. 2017లో ప్రారంభిస్తే 2018 అంటే 10 నెలల్లో పూర్తి చేసినాం సార్. రైతాంగ ప్రయోజనాలు కేసీఆర్ కి ముఖ్యం సార్. రైతు బాగుండాలనే నాయకుడు కేసీఆర్ సార్. రైతు బాంధవుడు కేసీఆర్ సార్. ఎవరు అడగకుండానే రైతు బీమా ఇచ్చినాం, రైతు బంధు నిధులు విడుదల చేసినాం సార్. 70,000 కోట్లు సార్. ఇది సార్ కేసీఆర్ గారి మనసు. ఆ కేసీఆర్ గారి యొక్క ప్రేమను తెలంగాణ ప్రజల నుంచి విచ్ఛిన్నం చేయాలని మాట్లాడదాం. బాలరాజు గారు మళ్ళీ మీతో మాట్లాడతాం. శ్రీధర్ గారు, నిన్న బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి చెలో మేడిగడ్డ అనేది ప్రజలకు ఎగ్జాక్ట్గా ఎంతవరకు వాస్తవాలు ఉంచగలిగింది? ఎందుకంటే అక్కడ అన్నారం బ్యారేజ్ దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. సో వారు చెప్తున్నట్టు కూడా కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం అంటే చాలా విస్తృతమైనది. అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును టోటల్గా ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా ఎక్స్పోజ్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజానికి కేవలం 3 పిల్లర్లు అది రిపేర్ చేస్తే సరిపోతుంది అనేది నిన్న ఎంతవరకు ప్రజలకు వివరించగలిగింది బీఆర్ఎస్? అంటే నిన్న బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అంతా దాదాపుగా నిన్న మేడిగడ్డ సందర్శించడం, ప్రజలకుండే అనుమానాలు నివృత్తి చేయడం. అనుమానం అని ఎందుకంటున్నానంటే ఇది సాంకేతిక సమస్య. సాంకేతికపరమైన సమస్యలు, నిర్వహణాపరమైన సమస్యలు, నిర్మాణపరమైన సమస్యలు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులకు వస్తాయి. ఇది కొత్తేమి కాదు. రకరకాల లీకేజీలు ఉంటాయి, ఆనకట్టలు తెగిపోవడాలు ఉంటాయి, అరుగులు తెగిపోవడాలు ఉంటాయి, గేట్లు పాడైపోవడాలు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి, సహజమే. ఇవాళ ఈ 3 పిల్లర్లు కుంగడం అంటే దాదాపుగా 1600 మీటర్ల పొడుగు. అది 1600 మీటర్ల పొడవులో కేవలం సమస్య వచ్చింది ఒక 40 నుంచి 50 మీటర్ల మధ్య మాత్రమే. దీన్ని ఎట్లా పరిష్కరించాలని ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రపంచం ఇంజనీరింగ్ అద్భుతాలు ఇన్ని చేస్తున్నప్పుడు ఆ సమస్యను పరిష్కరించడం పెద్ద సమస్య కాదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దీన్ని ఒక సాంకేతిక సమస్యగా చూడకుండా దీన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా ఏంటంటే రేపు వర్షాకాలం రాబోతుంది, ఇంకా 2-3 నెలల్లో. వర్షాకాలం వచ్చేలోగు దీన్ని ఎట్లా సంస్కరించాలి, దీన్ని ఎట్లా దారికి తెచ్చుకొని రైతన్నలకు నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేయాల్సింది పోయింది. మీరు గమనించండి, రేవంత్ రెడ్డి గారి ప్రకటన కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన కానీ, లేదా మంత్రుల ప్రకటనలు ఏవైనా సరే, ప్రకటనలన్నీ రాజకీయంగా ఉంటున్నాయి. మేడిగడ్డ ఇదైపోయింది, అదైపోయింది, ఇక కారు షెడ్డుకు పోతుంది, అదైపోయింది, వాళ్ళ పని అయిపోయింది. ఇవన్నీ రాజకీయ ప్రకటనలు. కానీ రాజకీయ ప్రకటనలు రైతన్నకు తిండి పెట్టవు. జరిగింది అది వాస్తవమే. జరిగినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే ఆలోచన ఇప్పటికీ ఒక్క ప్రకటన ఒక్క మంత్రి నుంచి కూడా రాలేదు. ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నము చేయలేదు. ఒక నిపుణుల కమిటీని ఆహ్వానించడము దేశవ్యాప్తంగానే అంతర్జాతీయ వ్యాప్తంగా. ఇవాళ రేపు ఎంతసేపు అండి,
ఓ అమెరికా నుంచో యూరోప్ కంట్రీస్ నుంచో ఆస్ట్రేలియా నుంచో రావాలంటే అవును. ఒకరోజు పని, నిపుణులను రప్పించడం కానీ వాళ్ళతో చర్చించడం కానీ ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచన పక్కన పెట్టి అస్తమానం బీఆర్ఎస్ మీద బురదలే ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏమిటంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఈ మేడిగడ్డను అడ్డంగా పెట్టుకుని లబ్ధి పొందాలనే ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక రకంగా శవాల మీద పేలాలేట్టుకోవడం తప్ప ఇంకోటి కాదు. మొదలు ప్రాజెక్టును దారికి తెండి, ప్రజలకు అందుబాటులోకి తెండి, రైతన్నులకు నీళ్ళు ఇవ్వండి, ఆ తర్వాత రాజకీయంగా మీరు ఏమైనా యుద్ధం చేయండి, తప్పులేదు. కానీ దాన్ని అంతా పక్కన పెట్టేసి కేవలం రాజకీయ యుద్ధాలు చేస్తూ పోతే మధ్యలో నలిగిపోయేది రైతన్నలు. ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ మనం వార్తలు చూస్తున్నాం, చాలా చోట్ల నీరందక పైర్లు ఎండిపోతున్నాయి. నిన్ననే సూర్యాపేట అనుకుంటా నేను వార్తలు చూశాను. రైతన్నలు ఏకంగా ఆత్మహత్య ప్రయత్నానికి వాళ్ళు మందు సీసాలు తెచ్చుకుని ముందుకొచ్చారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు పగదీర్చుకునే రాజకీయాలు మానేయండి, రాజకీయాలు ఎన్నికల్లో చేసుకోండి, కానీ ప్రజల జీవితాలతో రైతుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ సమస్యను వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేయండి. ఇది ప్రధానమైన సమస్య, పెద్ద సమస్య కాదు, చాలా చిన్న సమస్య. అంత మెగా ప్రాజెక్టు కదండి అది. ఏదో ఒకే ఒక డ్యామ్ కట్టారు, అక్కడేదో పగులు వచ్చినట్టు కాదు కదా. దాదాపు ఒక 18 రకాల రిజర్వాయర్లు ఉన్నాయి, దాదాపు 1700 కిలోమీటర్ల పైచిలుకు టనల్స్ కానీ కాలువలు కానీ, గ్రావిటీ కెనాల్స్ 1531 కిలోమీటర్లు ఉన్నాయి. 1500 గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి, ఇంకో 200 పైచిలుకు టనల్స్, కిలోమీటర్లు. తర్వాత ఒక 140 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ. మన 140 టీఎంసీలు అంటే మాటలు కాదు కదా. ఇన్ని ఉండి ఒక్క చోట చిన్నగా ఏదో జరిగితే ఒక విశ్వరూపం అది కాళేశ్వరం అనేది. తెలంగాణ వ్యాప్తంగా వ్యాపించినటువంటి నిర్మాణం జరిగినటువంటి దాన్ని ఎక్కడో ఒక 2-3 పిల్లర్లను ఆధారంగా చేసుకొని దాన్ని ఏదో మరుగున చేసే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. అది జాతి సంపద, ప్రజల సంపద, ప్రజలకు అవసరం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే నిపుణులను పిలిచి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో కూడా నేను కడియం శ్రీహరి గారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు గారు చేశారు, పొన్నా లక్ష్మి గారు చేశారు. ఆ శాఖను పిలిపించండి, మాట్లాడండి. రిపేర్ చేయడానికి ఆస్కారం ఉందనేదే చెప్తున్నారు. సాగునీటి రంగం చెప్తున్నారు. మీరు అన్నట్టుగా గతంలో సాగునీటి మంత్రిగా కొత్తగా మంత్రి అయ్యారు, కానీ కడియం శ్రీహరి గారు, హరీష్ రావు గారు, పొన్నా లక్ష్మి గారు సీనియర్ మంత్రులే కదా గతంలో. తీసుకోవాలి తప్ప ఆ దిశగా ప్రయత్నం చేయకుండా ఒక విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇది జాతికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు. రైట్. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అంటే మొత్తం 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల భూగర్భ సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్. ఇది కాళేశ్వర సమగ్ర స్వరూపం. కానీ కేవలం మేడిగడ్డ దగ్గర ఒక 3 పిల్లర్ల కుంగుబాటు జరిగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్, వృధా అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతోంది. రైతులతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేయొద్దు, ఏమైనా కక్ష ఉంటే మాపై తీర్చుకోండి అంటూ బీఆర్ఎస్ పార్టీ నిన్న మేడిగడ్డ సందర్శన పెట్టుకుని ప్రజలకు వాస్తవాలు వివరించింది. బాలరాజు గారు, విచారణ చేసుకోండి, ఎటువంటి విచారణకైనా సరే, కక్ష ఉంటే రాజకీయ కక్ష ఏమంటే తీర్చుకోండి, అది మాపైన తీర్చుకోండి, కానీ రైతాంగానికి ఇప్పుడు అవసరం నీళ్లు కాబట్టి ఆ నీళ్లు ఇవ్వండి అనేదే నిన్న మేడిగడ్డ బ్యారేజ్ చేసిన సందర్భంగా చేసినటువంటి డిమాండ్ బీఆర్ఎస్ది. కానీ సాగుకు నీళ్లు ఇవ్వండి, రైతుల్ని ఆదుకోండి. ఇప్పుడు రైతుల కోణంలో ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నిన్న మేడిగడ్డ సందర్శన తర్వాతనైనా ప్రభుత్వంలో ఏమన్నా కదలిక వచ్చి త్వరగా మేడిగడ్డకు మరమ్మతు చేస్తుంది అనుకోవచ్చా? మొదటి రెండు అంశాలలో బీఆర్ఎస్ పార్టీగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి విజయం సాధించినాం సార్. ఒకటి, కేఆర్ఎంబిని కృష్ణా బోర్డుకు అప్పచెప్పడం. ఏదైతే కృష్ణా, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సంబంధించిన ప్రాజెక్టులని కేఆర్ఎంబికి అప్పచెప్తే పెద్ద ఎత్తున కేసీఆర్ గారి నాయకత్వంలో బహిరంగ సభ పెట్టి ప్రజల తరపున, రైతాంగం తరపున ఆందోళన చేస్తే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి సర్కారు. అక్కడ విజయం సాధించినాం. నేను ఎప్పుడైతే మేడిగడ్డ యాత్రకు బీఆర్ఎస్ పార్టీ బృందం బయలుదేరిందో ఎమ్మటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు, ఖచ్చితంగా రైతాంగానికి నీరిస్తాం, డెఫినెట్ గా దీనిలో ఏదైనా ఉంటే పునరుద్ధరణ చేస్తామని చెప్పడం జరిగింది సార్ రాజేష్ గారు. కాబట్టి ఇవాళ ఈ 2 అంశాల పట్ల బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రకటనలకే పరిమితం కాకుండా నిజంగా మరి మరమ్మతులకు పూనుకుంటుందా లేదా అనేది ఒక ప్రశ్న. కొనుక్కోకపోతే సార్ ఇప్పుడు వాళ్ళ ప్రకటనకే పరిమితం అయితే రైతాంగం చేతిలో చావుదెబ్బ తింటది కాంగ్రెస్ పార్టీ అంటున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సవాల్ అంటున్నా. ఇలా
ఈ సూర్యాపేట జిల్లాలో కావచ్చు, అనేక జిల్లాల్లో రైతాంగం కలెక్టరేట్లకు వెళ్ళి వినతి పత్రాలు ఇస్తా ఉన్నారు, ఆందోళన చేస్తా ఉన్నారు. మేము ఆత్మహత్య చేసుకుని నీళ్ళు ఇవ్వకపోతే మాట్లాడుతూ ఉన్నారు. వరి చేను ఎండిపోతా ఉంది, తాగుతానికి నీళ్లు రావట్లేవు, కనీసం సాగునీరు రావట్లేదు, ట్రాన్స్ఫారాలు కాలిపోతున్నాయి. ఇవాళ ఊర్లలో వ్యవస్థ మొత్తం కూడా అస్తవ్యస్తంగా తయారైంది. కాంగ్రెస్ పార్టీ సర్కారు ఈ 75 రోజులలో ఇచ్చిన మార్పు ఇది సార్. 75 రోజులలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మార్పు ఏంటంటే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడము, వరిసేళ్లు ఎండిపోవడము, తాగునీటికి ఇబ్బందులు కలిగించడము, సాగునీటికి ఇబ్బందులు కల్పించడం సార్. ఈ అంశాలన్నీ స్పష్టంగా నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మా మాజీ మంత్రివర్గ బృందం కావచ్చు, మా పార్టీ ముఖ్య నాయకులు వివరించడం జరిగింది సార్. ఇవాళ సార్ నేను ఇవాళ టీవీస్ ద్వారా ఇలా సమాజానికి తెలియదలుచుకున్నా సార్. గతంలో ప్రాజెక్టులు కట్టలేదు సార్ ఈ దేశంలో, గతంలో బ్యారేజీలు కట్టలేదా సార్, గతంలో రిజర్వాయర్లు కట్టలేదా సార్, అనేక సార్లు కట్టారు సార్. అనేక సార్లు కట్టినప్పటికీ అనేక సార్లు కూడా అనేక రకాల ఇబ్బందులు కూడా వచ్చినాయి సార్. కాంగ్రెస్ పార్టీ కట్టేటువంటి నాగార్జున సాగర్ కుడి ఇంటిగ్రేటెడ్ కెనాల్ సార్ 1980లో కుంగిపోయింది సార్. కుంగిపోతే అప్పుడున్న ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద నెట్టివేయలేదు సార్. రైతాంగాన్ని ఆదుకోవడం కోసం దాన్ని బాగు చేసి మళ్ళీ ఆ నాగార్జున సాగర్ ద్వారా రైతాంగం నీరు అందిస్తున్న మాట వాస్తవం కాదా సార్? కలవకుర్తి ఎత్తిపోతల పథకం సార్, ఎల్లూరి పంప్ హౌస్ వరదలు కొట్టుకుపోయింది సార్. కొట్టుకపోతే గత ప్రభుత్వాల మీద నిందలు వేరేది సార్. ప్రభుత్వం ఏం చేసింది సార్? పునరుద్ధరించింది, రైతాంగం నీళ్ళు ఇస్తుంది సార్. దేవాదుల టన్నెల్ సార్ పేలిపోయింది సార్, పైపులన్నీ పేలిపోయి 3 కార్మికులు చనిపోయారు సార్. మరి ఇలా దేవాదుల టన్నెల్ పనిచేస్తలేదా సార్? అదేవిధంగా సార్ ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సార్, కడం ప్రాజెక్టు సార్ మొట్టమొదటి ప్రాజెక్టు సార్ 1958లో కూలిపోయింది సార్, 1995లో ఇబ్బంది అయింది సార్. ఈ 2 సార్లు ఇబ్బంది జరిగిన ఇలా కడం ప్రాజెక్టు నుంచి రైతాంగం నీళ్ళు అంతలేదా సార్? మూసి గేట్లు కొట్టుకపోయినాయి సార్ 2019లో, ఇలా మూసి ద్వారా రైతాంగం నీళ్ళు అంతలేదా సార్? వరంగల్ పాలెం వాక్ గేట్ కొట్టుకపోయినాయి సార్. సింగూరు ప్రాజెక్టులు ఇబ్బందులు వచ్చినాయి సార్. పుట్టంగండి సార్ ఉదయం శంకుస్థాపన చేస్తే సాయంత్రానికే కూలిపోయింది సార్. మరి ఇలా పుట్టంగండి పనిచేస్తలేదా సార్? పోలవరం సార్ ఇలా నేను అంటున్నాను సార్, ఇలా కేంద్రం మా మీద బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు సార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు సార్. పోలవరం ఎవరి ఆధీనంలో కడుతున్నారు సార్? అది జాతీయ హోదా ఇచ్చి కేంద్ర ఆధీనంలో కడితే సార్ 2022లో సార్ మరి గోడ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది సార్. మరి దాన్ని పునరుద్ధరించలేదు సార్ కేంద్రం. 10,000 కోట్లతో ఈ పోలాన్ని కడతామంటే 1,00,000 కోట్లు అయింది సార్. మరి 1,00,000 కోట్లలో 90,000 కోట్లు అవినీతి జరిగింది, కేంద్రం తినదని మేము అనొచ్చా సార్? కాబట్టి సార్ ఇలా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు సార్. నాగార్జున సాగర్ మొదలు పెట్టినప్పుడు సార్ 122 కోట్లతో అంచనా వేస్తే సార్ అది పూర్తయ్యే వరకు 1,183 కోట్లతో ముగించింది సార్. శ్రీరామ్ సాగర్ సార్ 40 కోట్లతో ప్రారంభించారు సార్, 4,300 కోట్లతో ముగించారు సార్. జూరాల సార్ 70 కోట్లతో ప్రారంభించారు సార్, 1,815 కోట్లతో ముగించారు సార్. పులిచింతల సార్ 5,065 కోట్ల 87 లక్షలతో ప్రారంభిస్తే 1,816 కోట్ల 17 లక్షలతో ముగించారు సార్. సింగూరు సార్ 29 కోట్లతో ప్రారంభించారు సార్, 169 కోట్లతో ముగించారు సార్. ఎల్లంపల్లి సార్ 900 కోట్లతో ముగించి 900 కోట్లతో ప్రారంభించి 2,048 కోట్లతో ముగించారు సార్. సార్ ఎప్పుడైనా సార్ ప్రాజెక్టులు కట్టినప్పుడు ఆ యొక్క సమయం పడుతుంది కాబట్టి ఆ సమయంలో సార్ వర్కర్స్ కాస్ట్ పెరుగుతుంది, అదేవిధంగా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది, రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి కాబట్టి కాస్ట్ పెరుగుతుంది సార్. కాస్ట్ పెరిగితే అవినీతి జరిగిందని మాట్లాడతారు సార్. అసలు ఎందుకు సార్ ఇలా డాక్టర్ అంబేద్కర్ ప్రాణాయిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని ఎవరు ప్రారంభించారు సార్? వీరు ప్రారంభించారు 2007లో మే 16వ తారీఖున 124 జీవో ఇచ్చింది ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీ. 2007లో ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేకపోయారు సార్ 2014 దాకా? అంటే సుమారు 7 ఏళ్ళు సార్. 7 ఏళ్ళు ఈ యొక్క రైతాంగాన్ని నీళ్ళు లేకుండా మీరు ఎందుకు పెండింగ్ ప్రాజెక్ట్ పెట్టింది సార్? 2016లో రీడిజైన్ చేసినాం సార్. రీడిజైన్ చేయకంటే ముందు సార్ 11,000 కోట్లు ఖర్చు పెట్టింది సార్. ఓన్లీ కాలువలు దోవిరు తప్ప ప్రాజెక్ట్ కట్టలేదు సార్. నీటి లభ్యత ఏందో తెలియదు సార్. సిడబ్ల్యూసి అనుమతులు తీసుకోలేదు సార్. ఓన్లీ తెలంగాణ వాదాన్ని ఆ రోజు కిల్ చేయడం కోసం ధనయజ్ఞంగా చేసి 35 ప్రాజెక్టులు ప్రారంభించి ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదు సార్. కాలువలు దొవిరు సార్ సూర్యాపేటకు, అదేవిధంగా డోర్నకల్లుకు, తుంగతుర్తి కాలువలు కాలువలే వస్తున్నాయి. ఇంకా తెలంగాణ ఎందుకని ఆ రోజు వైఎస్ఆర్ వీళ్ళ అభిమాన నాయకుడు దివంగత నాయకుడు చెప్తే తెలంగాణ ప్రజల ముందు మోసం చేసే ప్రయత్నం చేసింది సార్. ఇవాళ ఏదైతే రాజోలు డైవర్షన్ స్కీమ్ సంబంధించి ఆ రోజు ఆరతులు పట్టింది ఎవరు సార్? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా సార్. నేను స్పష్టంగా టీ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నా సార్. ఏదైతే మంత్రులు హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ ఇవాళ బీజేపీలో ఉన్నారు సార్. తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు సార్. ఆ రోజు కేబినెట్ సబ్ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది సార్? గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను సమర్థంగా వినియోగించుకునేందుకు ప్రాణాయిత చెవెళ్ల ప్రాజెక్టును తుమ్మడిగట్ట నుంచి మేడిగడ్డకు మార్చాలని సూచిస్తూ
మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదిక అంశాలు ఉన్నాయి సార్. ఇవాళ దమ్ము ధైర్యం ఉంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ ని అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డిని అడుగుతాను, ముఖ్యమంత్రిని, నీ యొక్క ప్రభుత్వంలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు సబ్ కమిటీలో ఉండి తమ్మిడేటి దగ్గర కట్టడం ద్వారా నష్టం జరుగుతుంది, దీన్ని ఖచ్చితంగా మేడిగడ్డకు మార్చాలని చెప్పేసి ఆ రోజు మంత్రుల బృందము సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కాదో తెలుసుకోండి. రైట్, ఓకే ఓకే రైట్ బాలరాజు గారు. కాళేశ్వరం సార్, రాజేష్ గారు ప్రధానంగా వినాలి సార్, కాళేశ్వరం ద్వారా 1 ఎకరాకు నీళ్లు రాలేదని మాట్లాడతారు సార్. వీళ్ళే చెప్పారు సార్ 98,570 ఎకరాలకు ఇలా కొత్తగా ఆయకట్టుకు నీళ్లు ఇచ్చిరని చెప్పింది సార్. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా నిన్నటువంటి 456 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 39,140 ఎకరాల కొత్త ఆయకట్టు నీరు వచ్చింది సార్. కాళేశ్వరం ప్రాజెక్టు SRSP స్టేజ్ 1, స్టేజ్ 2 నిజాం సాగర్ నీటితో నింపినటువంటి 2,143 చెరువుల ద్వారా 1,67,050 ఎకరాల నీరు వచ్చింది సార్. అంటే కొత్తానికే 3,04,760 ఎకరాలకు నీరు ఇచ్చినాం సార్. పాత ఆయకట్టు రైట్, ఓకే బాలరాజు గారు, బాలరాజు మాట్లాడదాం. సో కాళేశ్వరం ఆయకట్టుకు సంబంధించి మళ్ళీ మాట్లాడదాం. శ్రీధర్ గారు, కాళేశ్వరం ప్రాజెక్టు టోటల్గా డిజైన్లోనే లోపం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇప్పుడు మాట్లాడుతుంది. కానీ సాగునీటి రంగ నిపుణులు చెప్పినా లేకపోతే ఇంజనీర్లు చెప్పినా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్లో ఎటువంటి లోపం లేదు. భారీగా వరద రావడం వల్ల మాత్రమే అక్కడ పిల్లర్ల కుంగుబాటు జరిగింది. సో గతంలో దాదాపు 500 ఏళ్లలో ఎన్నడూ ఇంత వరద రాలేదు. కాబట్టి అటువంటి వరదను తట్టుకొని నిలబడింది కాబట్టి దాంట్లో వచ్చిన సమస్య వల్ల మాత్రమే కుంగిపోయింది తప్పించి కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లో ఎటువంటి లోపం లేదు అనేదే ఇంజనీర్లు చెప్తున్నటువంటి మాట. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎందుకు ఉంటుంది? ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి వాటి పరిష్కారం కోసం చూడడమే ఆ సంస్థ పని. ఇప్పటి వరకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ రాలేదు. నిన్నే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు, అది రాగానే మేము టేకప్ చేస్తాము. ఒకే ఒక్క రోజులో 250 TMCల నీరు ప్రవహించింది కాళేశ్వరం. 250 TMCల నీరు అంటే ఊహకు అందదు. ఎందుకంటే గత 4-5 ఏళ్లలో కనివి నీరు కానీ వరదలు గోదావరికి వచ్చాయి. గోదావరి సహజంగానే ఆ నది వరదల నది, అది దేశంలోనే వేగం ఎక్కువ, వరదలు ఎక్కువ. 250 TMCల నీళ్లు ప్రవహించినప్పుడు 87 పిల్లర్లు నిజంగానే నిర్మాణం లోపం ఉంటాయి. అవి కొట్టుకుపోయి అడ్రస్ లేకుండా కొట్టుకుపోయి అంతే కదా. కానీ జరిగింది 3 పిల్లర్స్. దీని చుట్టే రాజకీయం అంతా నడుస్తుంది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంది. తర్వాత మీరు గమనించండి, ఆ పగుళ్ళు కనిపించిన తర్వాత 3-4 రోజులకే అంతా ఒక నిర్ధారణకు వచ్చేసారు. ఒక జియోలాజికల్ సర్వే ఉంటుంది, డ్యామ్ సేఫ్టీ అథారిటీ సర్వే ఉంటుంది, ఇతరత్ర ఇంజనీర్లు సర్వే చేస్తారు. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, భూగర్భంలో ఏమన్నా పగుళ్ళు వచ్చాయా, భూగర్భంలో ఏమన్నా ప్రకంపనలు వచ్చాయా? ఎందుకంటే భూమి లోపల నిరంతరంగా ప్రకంపనలు వస్తూ ఉంటాయి, మనకు తెలియదు. భూకంపాలు అన్నీ మనకు తెలియవు, కానీ నిరంతరంగా వస్తూ ఉంటాయి. ఏం జరిగిందో ఒక అధ్యయనం చేసిన తర్వాత దాన్ని చేస్తే బాగుంటుంది. అది ఏమీ చేయలేదు. చేయకుండా ఏకంగా బురద చల్లే ప్రయత్నం, బట్టగాల్చి మీదేసే ప్రయత్నం, రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం. దుర్మార్గమైన విషయం ఈ ఎపిసోడ్ వెనుక ఉన్నది ఏంటంటే రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వం ప్రయత్నిస్తుంది తప్ప పరిష్కారం కోసం ప్రయత్నించట్లేదు. పరిష్కారం కోసం అయితే ఈ 3 నెలల్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు, ఈ 3 నెలల్లో ఏదో ఒక ప్రక్రియ ముందు అడుగు వేయాల్సి ఉంది. ఇప్పటి వరకు వేయలేదు. నిన్న మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము చర్యలు తీసుకుంటామని. అంటే ఈ 3 నెలలు కాలయాపన చేసినట్టే కదా. ఇంకో 3 నెలల్లో వర్షాకాలం ఇప్పటికే ఎఫెక్ట్ అయి ఉంటుంది, ఎఫెక్ట్ అయింది కదా, నష్టపోయింది, పైర్లు ఎండిపోతున్నాయి కదా. అంటే ఏంటంటే ఇప్పటికైనా కానీ రాజకీయ లబ్ధి పక్కన పెట్టి ప్రజల దృష్టితో, ప్రజల కోణంతో, రైతుల కోణంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక దుర్మార్గమైన చర్య. ప్రపంచవ్యాప్తంగా చైనా లాంటి దేశాలు, అంటే డ్యామ్లకు కానీ బ్రిడ్జిలకు కానీ ప్రసిద్ధి చైనా, అలాంటి దేశాల్లో కూడా సమస్యలు వచ్చినాయి, పరిష్కారం దొరికింది. మళ్ళీ డ్యాములు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఇందాక బాలరాజు యాదవ్ గారు బ్రహ్మాండంగా చెప్పారు. ఆయన సేకరించిన సమాచారం చాలా గొప్పగా ఉంది. ఎక్కడెక్కడ ఏ సమస్యలు వచ్చినాయి, ఎక్కడ ప్రాజెక్టులు ఏ బడ్జెట్తో ప్రారంభించిన తర్వాత ఏ బడ్జెట్తో ముగించినాయి, ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరంలో మేడిగడ్డ సందర్శన చేసింది బీఆర్ఎస్ బృందం. తొందరగా రిపేర్లు చేయండి, రైతాంగానికి
నీళ్లు అందించండి అంటూ డిమాండ్ చేసింది. అదొకటైతే ఉత్తమన్నా మేము సచ్చేదాకా చూడకండి అంటూ స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట 3 మండలాల రైతులు నిరసన వ్యక్తం చేశారు. కాళేశ్వరం చివరి ఆయకట్టుకు నీళ్లు అందించండి అంటూ పురుగు మందుతో రైతు ఆత్మహత్య యత్నాన్ని కూడా ప్రయత్నించాడు. మరోపక్క సాగునీళ్ళు ఇచ్చి ఆదుకోండి, పంటలు పోతున్నాయి, తాగడానికి నీళ్లు లేవంటూ రైతాంగం అంతా ఆవేదన వ్యక్తం చేస్తుంది. బాలరాజు గారు, ఒక పక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు చేయకపోవడం వల్ల రైతాంగం ఎంత ఎఫెక్ట్ అవుతుందనేది స్వయంగా రైతుల ఆందోళనలో మనకు కనిపిస్తుంది. నిన్న సూర్యాపేటలో అక్కడ రైతులు ఆత్మహత్యా యత్నం చేసుకునేటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. చాలా దౌర్భాగ్యం రాజేష్ గారు. అంటే ఇవాళ ప్రజల ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత జిల్లాలో ఉత్తమ్ కుమార్ గారి సొంత జిల్లాలో రైతులు అన్నమో రామచంద్ర మాకు కొంచెం నీళ్ళు ఇవ్వండి, కనీసం మా పంటలు ఎండిపోతున్నాయి, కనీసం ఒక్క తడికైనా నీళ్ళు ఇవ్వండి అనేటువంటి ఆ దౌర్భాగ్య పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 75 రోజులలో ప్రజలకు ఇచ్చినటువంటి మార్పు ఇది సార్. చాలా బాధ అనిపిస్తుంది సార్. 9.5 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఎన్నడైనా ఒక ఇబ్బంది చూసామా సార్? ట్రాన్స్ఫార్మర్ ఇబ్బంది కానీ, రైతుల ఇబ్బంది కానీ, పంటల ఇబ్బంది కానీ, కరెంట్ ఇబ్బంది కానీ చూసామా సార్? ఆ రోజు కేసీఆర్ గారు ఎంత గొప్పగా విశ్లేషణ చేస్తూ వాళ్ళందరూ అధికారులని సమన్వయం చేస్తూ పనిచేసిన తీరు ఇవాళ అవపడతా ఉంది ప్రజలకు. ఇవాళ గతంలో ఎట్లా పనిచేసిన ప్రభుత్వం, ఈ రోజు ఉన్న ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో ఆలోచన చేస్తుంది సార్. ఇవాళ నేను అడుగుతుంది ఒకటే సార్, గతంలో ఇలా ఈ 3-4 అంశాలు తెరలేపుతారు కాళేశ్వరం సంబంధించి. ఎందుకు మీరు ఆ తమ్మిడేటి దగ్గర కాకుండా మీరు మేడిగడ్డ దగ్గర కట్టారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సార్. ప్రణాళిత చెవెళ్ల ప్రాజెక్టు అవసరాలకు తగినంత నీటి లభ్యత తమ్మిడి దగ్గర లేదు అని సిడబ్ల్యూసి సార్, సెంట్రల్ వాటర్ బోర్డ్ కమిషన్ 18వ తారీఖు 2వ నెల 2015 లేఖ రాసింది సార్. సార్ అదేవిధంగా తమ్మిడేటి వద్ద కాబట్టి తమ్మిడేటి దగ్గర అనేది అవకాశం లేదు కాబట్టి భవిష్యత్తులో మీరు ప్రాజెక్టు కడితే సమస్యలు వస్తాయి కాబట్టి నీటి లభ్యత విషయంలో మీరు సమీక్ష జరపాలని 4వ తారీఖు 3వ నెల 2015లో సిడబ్ల్యూసి లేఖ రాసింది సార్. నిన్న మేము ఆ లేఖని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ప్రజలకు విజ్ఞప్తి చేసినాం సార్. ఇలా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక మాటలు మాట్లాడుతూనే ఉంది కదా సార్. 2007లో వీళ్ళు ప్రాజెక్టు ప్రారంభిస్తే ఎందుకు కట్టలేకపోయారు సార్ వీళ్ళు? ఎందుకు ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ఆ మహారాష్ట్రలో పృథ్వీరాజ్ చవాన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎందుకు కట్టలేకపోయింది సార్? అంటే అలుగాని చోట ప్రాజెక్టు అనుమతి తీసుకురాకుండా ఆడ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి తెలంగాణ ఉద్యమాన్ని అణచాలనే ప్రయత్నం సార్. ఆ రోజు ఇవాళ తెలంగాణ ప్రజల మీదనో రైతాంగం మీద ప్రేమతోనో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నం చేయలేదు సార్. తెలంగాణ ఉద్యమాన్ని అణచాలనే ప్రయత్నం చేసింది సార్. అందుకనే ఒక్క పర్మిషన్ తీసుకురాలేదు సార్. కేంద్రంలో కాంగ్రెసే ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెసే ఉంది, తెలంగాణలో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసే ఉంది సార్. ఎందుకు కట్టలేకపోయారు సార్? 2007లో ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టు 2016 దాకా ఎందుకు పోయింది సార్ అంటున్నాను నేను. 2007 అంటే సుమారు 8-9 ఏళ్ళు ఈ ప్రాజెక్ట్ ని కాలయాపన చేసేది సార్. ఆ తర్వాతకి సిడబ్ల్యూసి సంబంధించినటువంటి తో చర్చలు జరిపి ఆ రోజు ఫడ్నవీస్, మహారాష్ట్రలో బీజేపీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఉంటే 3000 ఎకరాలు మునిగిపోతున్నాయి సార్. 3000 ఎకరాలు మునిగిపోతుంటే మీరు ఎట్లా ఇస్తామని చెప్పారు సార్. చాపరాల అభయారణ్యం మునిగిపోతుంది సార్. ఆ రోజు ఇచ్చేటువంటి డిజైన్ తో కడితే అప్పుడు కేసీఆర్ గారి ఇరిగేషన్ నిపుణులతోటి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులతోటి, అందరి అధికారులతో మాట్లాడి రీడిజైన్ చేసి సుమారు 40 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే ఆలోచనతోటి హైదరాబాద్ నీటి అవసరాలు తీర్చాలి, పారిశ్రామిక నీటి అవసరాలు తీర్చాలి, రైతాంగ నీటి అవసరాలు తీర్చాలి ఆలోచనతోటి కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారుల బృందము, ఇంజనీర్ల నిపుణుల బృందము, అదేవిధంగా సెంట్రల్ సంబంధించినటువంటి అధికారులతో చర్చలు జరిపి లైడార్ సర్వే సంస్థ సార్, కేంద్ర సంస్థే సార్, అన్నిటి సంస్థలతోటి సర్వే చేసి 3 సంవత్సరాల కాలంలో కాళేశ్వరం లాంటి ఒక అద్భుతమైనటువంటి, ఒక సమగ్రమైనటువంటి, బృహత్తమైనటువంటి ప్రాజెక్టుల సమూహంతో ఉన్నటువంటి ప్రాజెక్టుని కడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక కేసీఆర్ గారి ప్రభను తుడివేయాలని, కేసీఆర్ గారి యొక్క ప్రతిభను తూడిపేయాలని, కేసీఆర్ గారి యొక్క ఏదైతే అభివృద్ధి చేసిన పనులని ఇలా కూలగొట్టాలి. ఏమవుతారు వీళ్ళకి? ఏం తెలుసు సార్? కాంగ్రెస్ కి ప్రగతి భవన్ కూలగొడతాంటారు, సెక్రటరీ కూలగొట్టమంటారు. ఇలా వాళ్ళు చేసేది ఏంటి సార్? ప్రాజెక్టుల పేర్లు మార్చడం. అదే విధంగా తెలంగాణ తల్లి కాకుండా ఇలా తెలుగు తల్లి. ఇప్పుడు కూడా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ కనుక వచ్చి ఉంటే ఆ కుంగిన 3 పిల్లర్లకు ఆల్రెడీ ఒక జనవరిలోనే రిపేర్స్ జరిగి ఉండి నీళ్లు రైతాంగానికి ఇచ్చేది అనేది రైతుల్లో జరుగుతున్న చర్చ. ఎస్ సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు రైతాంగం మీద ప్రేమ ఉండాలి సార్. వీళ్ళకు రైతాంగం మీద ప్రేమ లేదు. కాంట్రాక్టులు ఎట్లా బెదిరించాలి? ఇక సార్ రైతు బంధు నిధులు సార్ 7,500 కోట్ల రూపాయలు ట్రెజరీలో ఉంటే
1301 కోట్లు ఒక మంత్రికి కాంట్రాక్ట్ల కోసం ఇచ్చారు సార్. వీళ్ళకు రైతు బంధు నిధులు కావాలి, రైతు ముఖ్యమా, వీళ్ళకు కాంట్రాక్టులు ముఖ్యమా? ఈ అంశాన్ని ఇలా స్పష్టంగా నేను అడుగుతా ఉన్న టీ న్యూస్ ద్వారా సార్. ఇలా రైతు భరోసా నిధుల్ని మంత్రులు వాళ్ళ కాంట్రాక్టు మళ్ళించే చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 70 రోజుల్లో కనిపించింది సార్. Right. ఇలా రాజేష్ గారు టీ న్యూస్ ద్వారా నేను స్పష్టంగా అడుగుతా ఉన్నాం, మీరు ఇవన్నీ శశబిషలకు పోకండి, గత ప్రభుత్వాన్ని తిట్టే ఆలోచన చేయకండి. కేసీఆర్ గారి మీద కోపం ఉంటే, బీఆర్ఎస్ మీద కోపం ఉంటే మా మీద చూపించండి తప్ప తెలంగాణ రైతాంగం మీద, తెలంగాణ ప్రజల మీద చూపించకండి అని చెప్పేసి ఇలా చేతులు జోడించి ఈ టీ న్యూస్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్ని కోరుతా ఉన్నా సార్. వెంటనే రైతాంగానికి నీరు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇలా అనవసరంగా కొంత 4,500 క్యూసెక్లు నీరు పోతా ఉంది సార్. కంక్లూడింగ్ చేయండి. Yes, మీరు దానికి అడ్డుకట్ట వేసి ఇలా రైతాంగా నీరు ఇవ్వండి, సాగునీరు ఇవ్వండి, కరెంటు సరిగ్గా ఇవ్వండి. ఇలా కలెక్టరేట్ దగ్గర రైతులు ఎందుకు ధర్నా చేస్తున్నారు? ప్రజలు ఎందుకు తాగునీరు కావాలని నీటి కులాల దగ్గర కొట్లాడుతున్నారు సార్. ఈ కాంగ్రెస్ పార్టీకి నిమ్మకు నీరెత్తనట్టు ఎవరు ఇస్తున్నారు సార్? రైట్, ఓకే, రైట్, yes. ఇలా 75 రోజులు సార్ వాళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి గ్రూప్ 2 నోటిఫికేషన్ జనవరి 6వ తారీఖు 7వ తారీఖు రద్దయింది సార్. ఏసీరా సార్ వీళ్ళు 13,000 కానిస్టేబుల్ నియామక పత్రాలు ఇచ్చారు సార్. ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సార్ నోటిఫికేషన్ లేకుండానే ఉద్యోగాలు ఇస్తారు సార్. అదే విధంగా 13,000 కోట్ల అప్పు తెచ్చి ఇంతవరకు ఒక్క పథకాన్ని అమలు చేయలేదు సార్. ఏమైనా సార్ అందరి మహిళలకు గ్యాస్ ఇస్తామంటారు సార్, కండిషన్ అప్లై. అందరి మహిళలకు 25,000 రూపాయలు ఇస్తామంటారు సార్, కండిషన్ అప్లై. ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామంటారు సార్, కండిషన్ అప్లై. అంటే సార్ వీళ్ళ యొక్క ఏదైతే హామీ ఉంది కదా ఎలక్షన్ మేనిఫెస్టోలో, అందరికి ఇస్తాం, ప్రజలందరికీ ఇస్తామని ఓట్లు దండుకున్నారు సార్. కానీ కాంగ్రెస్ పార్టీ కండిషన్ అప్లై. రైట్, ఓకే, రైట్, ఓకే, ఓకే, బాలాజీ గారు. రైట్, శ్రీధర్ గారు. ఎస్, శ్రీధర్ గారు, ఇప్పుడు రైతాంగం ఆల్రెడీ ఇక ఆందోళనలు స్టార్ట్ చేశారు. అంటే మమ్మల్ని ఆదుకోండి, మా పంటల్ని బతికించండి, రైతుల్ని ఆదుకోండి అంటూ కూడా నిన్న సూర్యాపేటలో పురుగుల మందు బాటిల్స్ పట్టుకొని వాళ్ళు కూడా చాలా ఆందోళన చేశారు. సో ఇట్లా రైతుల ఆందోళనలు మరింత పెరగక ముందే, రైతుల నుంచి ఇంకా నిరసన అనేది మరింత పెరగక ముందే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా చాలా త్వరగా మేడిగడ్డ రిపేర్లు ప్రభుత్వం ఎట్లా చేసి రైతులకు నీళ్లు అందించాల్సిన అవసరం ఉంది. కంక్లూడింగ్ చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతాంగం కానీ, వ్యవసాయ శాఖ కానీ చాలా ముందుకు దూసుకుపోయింది. మనమంతా చూసాం, అగ్రస్థానానికి వెళ్ళింది దేశవ్యాప్తంగా. కానీ వాళ్ళ మళ్ళీ ఆ పాతకాలం సంక్షోభ పరిస్థితులు, సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో ఏవైతే సంక్షోభం ఉండేదో ఆ ఛాయలు ఇప్పుడు మళ్ళీ మీకు కనిపిస్తూ ఉన్నాయి. రైతులు రోడ్ ఎక్కడం కానీ, గిడుబడ్డ పొలాలు కానీ, నీటి లభ్యత లేకపోవడం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే మనం దేనికోసమైతే తెలంగాణ సాధించుకున్నామో మళ్ళా తెలంగాణ వెనక్కి వెళ్ళే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయన్న భయం వేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళంతా చర్యలు తీసుకొని వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద, ఎందుకంటే అది జీవన్మరణ సమస్య రైతులకు వెంటనే చర్యలు తీసుకోవాలి, చేయాలి. ఆ తర్వాత కరెంటు కానీ, ఇతరత్ర ఎరువులు కానీ ఇవన్నీ కూడా రైతాంగానికి ఇవ్వాలి. తర్వాత గిట్టుబాటు ధరల విషయంలో కూడా నిన్న ఖమ్మం మార్కెట్ యార్డ్లో పెద్ద ఎత్తున రైతులు పోరాటం చేశారు. ఇవన్నీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే రైతాంగం సంక్షోభంలో పడితే జాతి, రాష్ట్రం, ప్రజలు అందరూ కూడా సంక్షోభంలో పడతారు. అది కాదు. రైట్, ఇక కాంగ్రెస్ సర్కారు అరాచకీయానికి పాల్పడుతోంది. రైతాంగంతో రాజకీయం చేయొద్దు, ఏమైనా ఉంటే ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాం గత ప్రభుత్వంగా. కాబట్టి రైతులను ఆదుకోవాలి, వెంటనే మేడిగడ్డ రిపేర్స్ చేసి రైతాంగానికి నీళ్లు అందించాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అయచితం శ్రీధర్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.